సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడికను ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ కార్యక్రమాలలో శనివారం జరగబోయే ఈ కూడికలో పాటల ద్వారా, వాక్యము ద్వారా మహిమ పొందమని, అనేకులను ఆకర్షించమని, యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారు వారు కూడా మేలు పొందినట్లుగా మన దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయించున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం నుండి ప్రారంభం. ఆ దినము సిద్ధపరచు దినం, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినం గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగింది. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యేసేపునకు ఆ శవము అప్పగించింది. అతడు నారబట్ట కొని ఆయనను దింపి బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరలించెను. మగ్ధలేని మరియయు యేసేపు తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటును చూసిరి. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా, పగటి కాలమంతా మీరు కాపాడి రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. ఈ వారములో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రైవేటు సంస్థల్లోనూ
రాత్రింబగలి భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి అనుదిన ప్రయాణంలోనూ వారి వృత్తుల్లోనూ అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలు చేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. సంఘ కార్యక్రమాలలో విజ్ఞాపన కూడిక గనుక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు, మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సర్వమానవాళి పాప విమోచన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో బలి అయిన మరి శుభ శుక్రవారమున 7 మాటల మీద ధ్యానం చేయుటకును విధమైన కార్యక్రమాలలో దేవుడు నాయకత్వం వహించి అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనక మరి అరిమతయి యోసేపుని గురించి కొద్దిగా మనం ధ్యానం చేసుకుందాం. అరిమతయ అనగా ఎత్తైన శిఖరము లేదా పర్వత శిఖరము అని అర్థం. అరిమతయ యోసేపు జీవితములో ప్రభు పట్ల ఉన్నతమైన లక్షణాలు కలిగినవాడు, గొప్ప లక్షణాలు కలిగినవాడు. ఎందుకంటే ఈ అరిమతయ యోసేపు జీవితంలో మనకు అనేకమైన పాఠాలు మనకు దొరుకుతాయి. యోసేపు అనగా ఫలించువాడు అని అర్థం. అరిమతయ యోసేపు ధనవంతుడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యములో దూరుట సులువు అన్న. బైబిల్లో అక్కడక్కడ ధనవంతులు ఉన్నారు. లాజరు ధనవంతుడు. ఈ ధనవంతుడు తన సుఖముకే చూసుకున్నాడు కానీ ప్రభునకు ఖర్చు పెట్టలేదు. ఒక గొప్ప రైతున్నాడు ధనవంతుడు. గొప్ప పంట పండింది. అందులో ఏమైనా ఒక్క మాటన్న దేవుని స్తుతించాడా? తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఏమని? తినుము, తాగుము, అనేక సంవత్సరములకు విస్తారమైన సంపద నీకుంది అన్నాడు. కానీ అనుభవించాడా? అనుభవించలే. మరో ధనవంతుడు ఉన్నాడు. కానీ ఈ ధనవంతుడైతే దేవుని కొరకు అనేకమైన గొప్ప కార్యాలు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఒక బట్టను కొని ప్రభు కొరకు ఇతడు ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఖర్చు పెట్టుకోకుండా దేవుని రాజ్యంలో మనకు బ్లెస్సింగ్ రావాలంటే రావు. సరే, నోవాహు కాలం మొదలుకొని గాయు వరకు వారందరూ ప్రభు సేవ కొరకు, ప్రభు పని కొరకు వారు ఖర్చు పెట్టారు.
వారు త్యాగం చేశారు, వారు సమర్పించుకున్నారు. రెండవది, ఇతడు సజ్జనుడు, మంచివాడు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 40 వచనములో, లూకాసు సువార్త 23వ అధ్యాయము 40 వచనము, అరిమతయను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడు, అతడు మంచివాడు, మంచి సాక్ష్యము కలిగిన వాడు. అననీయ యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు. తిమోతి సంఘాల బాధ్యత కలిగిన పెద్దల మధ్య మంచి పేరు పొందినవాడు, మంచివాడు. ఎప్పుడు నువ్వు మంచివాడవు, మంచిదాను అనిపించుకుంటావు? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకుందువు. ఎప్పుడు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖముతో జీవించు గడుపు సంవత్సరములను శాంతిని కూర్చును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవు, మంచిదానివి అనిపించుకొందువు. సరే, ఎప్పుడంట? అతడు సజ్జనుడు, అతడు నీతిమంతుడు. అరిమత యోసేపు నీతిమంతుడండి. యేసు ప్రభు నమ్మక మునుపు మనము కూడా నీతిమంతులనే. యేసుక్రీస్తుని అంగీకరించటం వలన మనలను నీతిమంతులుగా చేశాడు. రోమాపత్రిక 3:24లో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా ఖచ్చితముగా నీతిమంతులుగా తీర్చబడింది. నీతిమంతులను ఆయన ఎన్నడూ విడవడు అంటారు. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. విశ్వాస్యత చేత నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చూసారా? నీతిమంతుడు విశ్వాస మూలముగా, అతడు నీతిమంతుడు. మతాధికారుల యొక్క ఆలోచనకు సమ్మతించకుండా ప్రత్యేకించుకున్నాడంట. అక్కడే ఉంది చూడండి, 51వ వచనం. నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక ప్రత్యేకించుకున్నాడు.
యూదా ఏమో మత పెద్దలతో బేరం కుదుర్చుకున్నాడు. చూసారా, నేను అప్పగించిన ఎడల మీరు నాకేమిత్తురు? ఇతడు ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా వారి దుష్ట ఆలోచనకు సమ్మతించలేదు. సరే, కోరాహు కుమారులు కూడా తండ్రి ఆలోచనకు సమ్మతించలేదు గనకనే వారు దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డారు. అరిమత యోసేపు సమ్మతించలేదు. వారి ఆలోచనకు, వారి ప్రయత్నములకు సమ్మతించకుండా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టువాడు అంట. ఎవరి కొరకు? నాకు పరలోకం ఉంది, నేను అక్కడికి వెళ్తాను. ఈ లోకంలో ఏముంది? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. నాకు ఈ లోకము కాదు, పరలోకము. ఘనత వహించిన ఒక సభ్యుడు అతడు దేవుని రాజ్యము కొరకు. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. సాయంకాలమైనప్పుడు అరిమతే యోసేపు తెగించి ప్రభు కొరకు నీ ఆధ్యాత్మిక జీవితంలో తెగింపు ఉండాలి. తెగింపు లేని జీవితము నీవేమీ సాధించలేవు. అతడు తెగించి దావీదు తన ప్రాణము తెగించి ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపాను. ధైర్యముతో ఉండాలి విశ్వాసి. అందరికి ఒక్కోసారి ముసలం వచ్చేస్తుంది, అదేందో మళ్ళీ అలా సంతోషించేకుండదు, అట్లా మాట్లాడేకుండదు, అటు ఏం మాట్లాడేకుండదు. ఏం సాధిస్తారు వీళ్ళు? సనుగులతోనే జీవితం పోగొట్టుకున్నారు ఇశ్రాయేలీలు. సనిగి 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 దేవుని కొరకు ఏదే కానీ చేయలేదు. స్టెఫెను తల్లిదండ్రులు, కుటుంబీకులు పౌలు కొరకు తమ ప్రాణములను తెగించిది అన్నమాట. శ్వాస జీవితంలో తెగింపు ఉండాలి. పాత నిబంధనలో మెత్తని గుండెవగలిగిన వాడు యుద్ధానికి పనికి రాడు. వాడు జడిసిన విధముగా సైన్యాన్ని కూడా జడుస్తాడంట. ద గ్రేట్ అలెగ్జాండర్ చిన్న వయసులోనే కత్తి ద్వారా ప్రపంచాన్ని జయించినవాడు. తన సైన్యాన్ని ఒక దేశానికి పంపుతూ ఉన్నాడు. అందులో ఒకటికి మెత్తని గుండె వచ్చింది. ఏందిరా యుద్ధము, తలలు దిగల్లా, చేతులు నరకల్లా, అబ్బో యుద్ధం నేను చేయలేనురాని ఎన్నికి తిరిగాను. ఒకడు ఎన్నికి తిరిగాలి కల్లే, మిగతా 9 మంది కూడా ఎన్నికి కాదురా. రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు కదా, మన యుద్ధాన్ని చేయలేను, నేను చేయలేను. యుద్ధాన్ని పోవలసిన వారు వెనక్కి వచ్చారు. రాజుగారు అడుగుతున్నారు, ఏమయ్యా పలానా దేశాన్ని యుద్ధాన్ని బొమ్మన్నా కదా, మీరు ఎందుకు నేనుకు వచ్చారంటే, రాజుగారు మేము వెళ్తున్నాం కానీ వీడు బొమ్మను బలహీనపరిచాడు. ఏం పేర్రా? అలెగ్జాండర్ సార్ అన్నాడంట. ఏరా
ద గ్రేట్ అలెగ్జాండర్ పేరు నా పేరు పెట్టుకొని వెనకం చేయడం. ఒరేయ్, యుద్ధానికైనా వెళ్ళు, లేదా నీ ప్రాణమైనా తీసుకో, లేదా నీ పేరైనా మార్చుకోండి. నా పేరు పెట్టుకొని వెనకంజ వేయడము, అది నా పేరుకే అవమానం అన్నాడు. తెగించుట ప్రభు కొరకు, తెగింపు లేని జీవితము ప్రభు దగ్గర ప్రశంసించబడదు. అతడు ప్రాణమునకు తెగించి నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు పట్ల, ప్రభు కార్యాల పట్ల ఏ మనసుంది? అబ్రహాము తన సోదరుడైన లోతును రక్షించుకోవడానికి ప్రభుతో ఏమన్నాడు? దుమ్మును ధూళిని తెగించి మాట్లాడుచున్నాను అన్నాడు. లేదా ఎప్పుడు ఏడుపు మొహమేనా, ఎప్పుడు ఏడిసేదేనా? ప్రభు కొరకు నీకు ఇచ్చిన సమయములో ప్రభును ఘనపరిచి, ప్రభును మహిమపరిచి, ఆనందముతో సాగిపోయే జీవితం ఉండడం లేదే. ముసలం, ఏదో ఒక రోగం, పనికిరాని ఆలోచన. బైబిలు తన ప్రజలను ఎప్పుడు హెచ్చరిస్తూ బలపరుస్తూనే ఉంటుంది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అతడు తన ప్రాణమునకు తెగించి, రోమాపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం, మూడు నుండి, నా జత పనివారైన ప్రిస్కిల్లను ఆకులను నా వందనములు చెప్పు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ప్రభు కొరకు తెంపరితనం చూపించాలి. దావీదు అలా వెళుతూ ఉంటే సౌలే అడలిపోయాడు. ఎవడయ్యా వీడిని నేను ఎప్పుడు చూడలేదే అంటున్నాడు. ఏ బాబు, ఎవరు వీడు అంటున్నాడు. నాకు కూడా తెలుసు స్వామి అంటున్నాడు. కారణమేమి? గొల్యాతు కంటే బలాఢ్యుడయ్యాడు. చూసారా? గొల్యాతే బలాఢ్యుడు, వానికంటే బలాఢ్యుడు దావీదు. ఊరు చదువుకొని వదిలేసేది కాదు. అట్లా జీవితాలను అట్లా పరిశీలిస్తే ప్రభు కొరకు ఎక్కడలేని రోషం మీకు వస్తుంది. కుటుంబం కొరకు కష్టపడాలి. కుటుంబాన్ని ఎక్కడే కానీ బలహీనత లేకుండా చూడాలి. అదే సమయంలో దేవుని రాజ్యము కొరకు, దేవుని పనికి వరకు కూడా నీవు నేను ప్రయాసం. సహోదరులారా, ఈ దినము శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. విషయాలు ఏమైనా ఉంటే చెప్పగలరు. సంఘమేమో ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉంది.
సరే, ఆసుపత్రి కాలనీ నుండి, సిఎస్ఐ కాలనీ నుండి వచ్చు కుటుంబాల కొరకు ప్రేరేపణ కలిగిన సహోదరులు, పెద్ద రైతు, మంగళవారము, మరి బైబిల్ చెప్తుంది కదా, కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు కోసుకొని వచ్చును. పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవాడు సంతోషముతో. కనుక మరి కుటుంబీకులంతా కష్టపడి ఆ యొక్క ధాన్యమును మార్కెట్కి తీసుకొని వెళ్తున్నారు. అక్కడున్న మార్కెట్ అధికారులు మరి వాళ్ళ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినట్లుగా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాము. అలాగే అమ్మా, ఎప్పుడమ్మా? బుధవారం. బిఏ పరీక్షలు రాసినావు కదా, బిఏనా డిగ్రీనా? ఏ పరీక్షలు వచ్చినాయి ఫలితాలు? ఆ డిగ్రీ పరీక్షలు రాశాడు. మంచి ఫలితాలు వచ్చినట్లుగాను మన దేవదాస్ కుమార్తె ఇంటర్ విషయంలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయాలని మనం చేస్తాం. మరి ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయండి. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామములో యేసు ప్రభువా, నిన్నటి దినమున జరిగిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రములు. నైనా ఈ దినం శనివారము విజ్ఞాపన కూడిక, ఈ విధంగా మీ సన్నిధిలో ఉండి మీ వాక్యపు వెలుగులో మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాను. నైనా ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. జగదీష్ కుటుంబం కొరకై మేము ప్రార్థిస్తాం. ఆయన వదిన, అలాగే కుమార్తె, కుమారుని దీవించండి. అలాగే హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను దీవించండి. జగదీష్ జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో మీకు దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులు కూడా దీవించండి. ఆయన వివాహ విషయంలోనూ, నూతన ఇంటి విషయంలోనూ అద్భుతమైన సహాయం పెడతాయి. ఈటే తాతయ్య, ఆయన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు. జాకోబు నూతన ఇంటి నిర్మాణం చేపట్టాడు. అద్భుతమైన సహాయం దయచేయండి. కుమారుడు, కుమార్తె కొంత బలహీనతతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. గొరక ఓబ్లెస్ అయిన భార్య పిల్లలు, ఓభయ్ అయిన భార్య పిల్లలు, బతల దేవదానం అయిన భార్య, పెద్ద కుమారుడు అయిన భార్య వారి సంతానం, మునుస్వామి అయిన భార్య వారి యొక్క సంతానమును కారుని మీరు దీవించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వంశీ విషయంలో మీరు కార్యం జరిగించండి. ఆయన తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించి మహిమ పొందండి. రామాజీ, ఇస్సాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన చేర్చుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. యేసు ప్రభువా, బాలస్వామి అక్కను బట్టి మీకు స్తోత్రములు. శ్వేత, ఇస్సాకులు వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. వసంతరావు అయిన భార్య పిల్లలను, అలాగే మరియమ్మ భర్త వారి సంతానం కూడా దీవించండి. ఈ నైను మీరు దీవించండి. యేసు ప్రభువా, కృపను దయచేయండి. అలాగే యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెన్నయ్య ఆయన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, సోదరిమణులు, తల్లిని దీవించండి. తల్లి కంటి ఆపరేషన్ అయింది, మీరు ముట్టి స్వస్థపరచండి. సుప్రభువా, రంగన్న ఆయన భార్య పిల్లలు, తల్లిని, తోబుట్టులను కూడా దీవించండి. తక్కల దావీదన్న పిల్లల యొక్క వివాహ విషయాలను మీకు కొనసాగించండి.
అబ్రాం గారు అయిన భార్య పిల్లలు దీవించండి, ఆనందమైన భార్య పిల్లలు దీవించండి, రాజేష్ అయిన భార్య పిల్లలు కూడా దీవించి ఇది మహిమ పొందండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. ముఖ్యంగా యేసు ప్రభువా, మా ప్రియులు దొరై స్వామి కృపమును బట్టి మీకు స్తోత్రములనైనా. నైనా వేరుశనగ పంట విషయంలోనూ మిరప పంట విషయంలోనూ ఆయా రకాలైన పంటలను బట్టి మీకు స్తోత్రములైనా. ఇదిగో మంగళవారము మార్కెట్కి వెళ్తుండగా ఆయా ప్రయాణాన్ని దీవించండి. ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సహాయం దయచేయండి. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు కోసుకొని వచ్చును అనే మాటను బట్టి మీకు స్తోత్రములైనా. పిడికడి విత్తనములు చేతబట్టుకొని వారు సంతోషభరితులై వచ్చురు అన్నారు. సాకా దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలము పొందెను. యెహోవా ఆ మనుషును ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయి. ప్రతి ఆర్థిక సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేసి ఇదిగో పాలు నడిపించారు. నిన్నటి దినమున ప్రతి కార్యక్రమంలో పాలు పొందాడు, మీకు స్తోత్రములు. డిగ్రీ పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు దయచేయండి. అలాగే సిఏ పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అయ్యాడు, మీకు స్తోత్రం. ముందున్న పరీక్షలలో కూడా ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. ఆ యవనస్తుని జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. పంట పొలాలు యాడికి ఓత్రమాలు తింటున్న ప్రతి పంట పొలాన్ని కూడా దీవించమని అడుగుతాం. ప్రతి 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్కు కంతు కట్టాలి, మీ కృపను దయచేయమని కూడా అడుగుతున్నాను. సహోదరి కుమారి ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచాలి. భుజం నొప్పితో బాధపడుతూ ఉంది, ఒక మంచి డాక్టర్ చూపించటకు మీ కృపను దయచేయండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. మరో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వారి యొక్క దాంపత్యమును దీవించండి, వారి హృదయ కోరిక నెరవేర్చండి. ముఖ్యంగా డ్యూటీలో అధికారులు అనధికారుల మధ్య, అనుదిన ప్రయాణములో తోటివారి మధ్య, తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. ముఖ్యంగా నిన్న ప్రతి కార్యక్రమాన్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. అలాగే దేవుని వాక్యాన్ని ప్రకటించే ఒక బలమైన వ్యక్తిగా మీరు తయారు చేయండి. యేసు ప్రభువా, తిమోతి ఇంటిలో ఇదిగో మరి అవ్వ రక్షించబడింది, అమ్మ రక్షించబడింది. తిమోతి యవ్వనములో అనేకుల వలన మంచి పేరు పొందింది. దేవుడి జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతాను. అలాగే గంధం కృపా సుందరి, ఆమె వివాహం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆమె హృదయాన్ని అర్థం చేసుకొని సహకరించి ఒక మంచి వరుణ్ణి మీరు అనుగ్రహించమని అడుగుతాం. వివాహం చేసేంత శక్తి, సామర్థ్యం మైటల్లో ఎన్నో ఆర్థిక సమస్యల్లో ఉన్నాం. అయినను మేమేమై ఉన్నామో అది నీ కృపే గనుక వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయమును మెడితే సొంత ప్రజల మధ్య ఉన్నాం గనక అనేకమైన చికాకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు వస్తాయి. అయినను నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, రుణములు వాడు తీర్చడం కృపను దయచేయండి. రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, అలాగే తల్లిని బట్టి ఏసై అయిన భార్య పిల్లలు, ఏసైకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెద్ద కుమార్తె కుటుంబాన్ని దీవించండి. రాబర్ట్ ఇల్లు శుభ్రం చేసుకుని అందులో ప్రవేశించటకు సహాయం దయచేయండి. ఈ దినం మందిరం పరిదంతా పేడతో అమ్మాయి శుభ్రం చేసింది. ఆమె కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. దారా మరియమ్మ రవిని బట్టి మీకు స్తోత్రము. జెస్సీ, దివ్యాలు, కిషోరును బట్టి మీకు స్తోత్రము. MBA పరీక్షలు రాశారు, జెస్సీ మరో పరీక్ష రాసింది, ఫలితాల విషయంలో మీ కృపను. అలాగే కిషోర్ జీవితంలో గొప్ప కార్యాలు, సెలవు దినాలలో వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో సంతోషించినట్లుగా మీరు కార్యం జరిగించండి. మరియమ్మ తల్లిని తోబుట్టులను దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, రుణములు వాడు తీర్చడం మీ కృపను దయచేయండి. జూటు రేలియా ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి.
సిస్సాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. అందులో చేరి స్తుతించినట్లుగా మీకు కూడా దయచేయండి. స్వరూపక్క పిల్లల యొక్క వివాహ విషయాలలో మీకు కూడా దయచేయండి. సంతానం లేని కుటుంబం వస్తున్నారు, సంతానం విషయంలో మీకు కూడా దయచేయండి. అప్పుడప్పుడు నూతనంగా వస్తున్న ప్రతి వారిని కూడా దీవించి మీరు మహిమ పొందండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. గంధం జయపాల్ వదినమ్మను బట్టి మీకు స్తోత్రం. ప్రసన్నమైన భర్త, కుమారుడు, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. తల్లిని, మరిదిని దీవించండి. గంధం పవన్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. తల్లి అలాగే కుమారుని దీవించండి. మంచి పోషకాలు రాయించండి. కొడవక లేసన్న గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. డాక్టర్ ప్రవీణ్ ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను, సతీష్ విషయంలో, వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. ఫారెస్ట్ రవి సార్ అక్కను బట్టి పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. పోలీస్ విజయుడు అయిన భార్య, వారి కుమారుని దీవించమన్నాడు. రామగల్ల తిమ్మోతి, అలాగే మనోహర్, సువార్తమ్మ, సురేష్, రాజన్న, భూషణ్ నేను వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్న యేసు అలాగే కర్ణమ్మను బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. సుందర్ అయిన భార్య, పిల్లలను మీరు దీవించండి. సునీతమ్మ, కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. నిస్సి అలాగే సునీల్ వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. రాముగాళ్ళ రత్నకుమార్ అలాగే ఆయన భార్య కలమ్మను బట్టి మీకు స్తోత్రం. లేయా లెనిని బట్టి మీకు స్తోత్రం. నిన్న జరిగించిన ప్రతి సీట్లను బట్టి మీకు స్తోత్రములు. పిల్లలు మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానములో, విద్యలు ఎదుగుటకు మీకు కూడా దయచేయండి. లెనిన్ ఎటువంటి బలహీనతలు గురి కానికుండా మీరు కాపాడమని అడుగుతుంది. కళా తల్లిని, తోబుట్టులను కూడా దీవించండి. రత్నం కూడా రక్షించబడిన బిడ్డ దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతుంది. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సాగిబండ రాజరత్నం గారు, వదినమ్మ, వారి కుటుంబ సభ్యులు దీవించండి. నూతనంగా స్కూటర్ కొన్నారు. అది వెళ్ళి ప్రతి స్థలములో మీ కృపాక్షేమాల నుంచి కాపాడమని అడుగుతున్నాం. కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, కుమార్తె, భర్త, వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందండి. అలాగే మార్కన్న వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయములు మనం దయచేయండి. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రుణములు వాడు తీర్చుటకు మీ కృపను, మానవ తప్పిదం వలన మా ప్రియుడు బిషప్ కొన్ని లక్షలు కోల్పోయి అద్భుతమైన సహాయం దయచేయండి. అలాగే రమణ కుమార్కు ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఇవి ఆసుపత్రి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు. అందుకు కావలసిన సమస్తం సమకూర్చండి. కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. పిల్లల జీవితాలలో కూడా అద్భుత కార్యాలు జరిగించండి. రెండో ఇంట్లో ప్రవేశించి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. యోహాను, భారతి పిల్లలను మరియమ్మ భర్త వారి కుమారుని దీవించండి. మా ప్రియులు పోత్రై రాజయ్య అయిన భార్య, ఇదిగో ఇద్దరు కుమారులను బట్టి మీ స్తోత్రం. పెద్దవాడు ఉద్యోగరీత్యా దూర ప్రదేశంలో ఉన్నాడు, వాడమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మరి దయచేయండి నైనా. రెండవ వానికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి నైనా. వారి కుటుంబంలో కూడా ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి అయ్యా. ఎవరు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. గంధం సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. జయమ్మ గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. తిప్పన్న కుటుంబాన్ని దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. ముఖ్యంగా బత్తల దేవదాస్ ఆయన భార్య, పెద్ద కుమార్తె సురేఖ, అలాగే రెండవ కుమార్తె యేసుప్రభు దీవించమని అడుగుతున్నాం. పెద్ద కుమార్తె విషయంలో మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కొనదాయించేయండి. అలాగే విన్సెంట్ నైనా ప్రతి బలహీనత, ప్రతి గాయమును మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. అలాగే
ఆయన తల్లిని దీవించండి, తమను కుటుంబాన్ని దీవించండి, సోదరిమణులు వారి భర్తలు వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందండి. మనిషి దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా ఆయన డ్యూటీలో, వృత్తిలో, అనుదిన ప్రయాణములో మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, రేపు ప్రభు దినం, ప్రభును గణపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. 2 లేక 3 మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. ఈ ప్రదేశమంతా నైనా నీ ప్రజలతో నింపబడినట్లుగా మీరే మీ కృపను దయచేయమని కూడా అడుగుతున్నాం. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దీనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుటకు కృపను దయచేయండి. ఈ నెలలో జరగబోయే కూడికలలో కూడా మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారులను దీవించండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసలు, చాపరాళ్ళ సంఘాలను మీరు బలపరచమని అడుగుతున్నాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. శ్యామలమ్మ పెద్ద కుమార్తె భర్త వారి సంతానం దీవించండి. స్వాతి భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. దీప్తి అబ్రహాం కుమారుని దీవించండి. ఎస్వేడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. రేపు మంగళవారం మరి వదినమ్మ రిటైర్డ్ అవుతుండగా అద్భుతముగా జరగబోయే ఆ స్తుతి కూడికలో అనేకులు మేలు పొందినట్లుగా మీ కృపను దయచేయండి. నిశ్చితమైతే కొన్ని నిమిషాలు మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. చందు అయిన భార్య వారి కుమార్తెను దీవించండి. భార్య గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను బిందామామె భర్త అలాగే కుమార్తెలు నూతన ఇంటి పనిని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. బాగరాజు సార్ అక్కను బట్టి పిల్లల యొక్క వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించమని అడుగుతున్నాం. దేహముతో ఉండినను దేహం విడిచినను నీకిష్టలుగా జీవించుటకు మీ కృపను దయచేయండి. ఈ రాత్రి మీరు మహిమ పొందమని ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా యాడికి మండలాన్ని, మా తాడపత్రి నియోజకవర్గాన్ని, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని, అలాగే ప్రపంచ దేశాలను, నాయకులను, అధికారులను దీవించండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు ఎక్కల కింద ఉంచుకొని కాపాడండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలోనూ, ముందర స్థల విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. నేను ప్రతి వారిలో అద్భుతమైన సహాయం దయచేయండి. రాత్రి మీరు మహిమ పొందండి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.